న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి పర్యటన. నూతనంగా నిర్మించిన రైతు బజార్ను ప్రారంభించిన కేటీఆర్. హైదరాబాద్ లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివాస్ కార్యక్రమం. హాజరైన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. జమ్మిగుంట పట్టణ పరిధిలో హరితహారం. నాటిన ప్రతి మొక్క బ్రతికేలా చూడాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్. బోధన్ పట్టణంలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం. సేకరిస్తున్న చెత్తను రోడ్ల పక్కనే పడేస్తున్న వైనం. నాలుగు రాజ్యసభ స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యత. సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ. ఇక డీటెయిల్స్ వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటించారు. సిరిసిల్ల మానేరు తీరాన 5.15 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు బజార్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ గత పాలకుల హాయంలో దండగగా మారిన వ్యవసాయాన్ని పండగలా చేయాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. సాగు తాగునీటి రంగంలో దేశం మొత్తం అబ్బురపడే విధంగా తెలంగాణలో కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. వికారాబాద్ జిల్లా బోమ్రస్పేట మండలంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో కలిసి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. మెట్లకుంట గ్రామంలో బీటీ రోడ్డు, రైతు వేదిక నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యేతో కలిసి మంత్రులు భూమి పూజ చేశారు. బ్రతకడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా గ్రామాలలోకి వచ్చేస్తున్నారు. మళ్ళీ అక్కడ పట్టణం కన్నా ఊళ్ళలోనే క్షేమంగా ఉన్నాం, ఆ వైరస్ బారిన పడకుండా ఉంటామన్న ఆలోచనతో ఉన్నారు. సో వాళ్ళందరికీ పని కల్పించాలంటే ఒక ప్రణాళికబద్ధంగా దీర్ఘకాలికంగా ఉపయోగపడే పనులు కల్పిస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఈరోజు చెరువులు, కాలువలు ఇవన్నీ పూడిక తీస్తూ ఈరోజు పని కల్పించే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. దాదాపు 1200 కోట్ల రూపాయలు ఈ చెరువులు, కాలువలు పూడిక తీతకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 1200 కోట్ల రూపాయలు ప్రజలకు వెళ్ళాలి అనేది దీని సంకల్పం. రోజు పని చేసుకుంటూ ఉపాధి హామీ ద్వారా ప్రజలకు చేరాలి అని 1200 కోట్ల రూపాయలు ఈరోజు పెట్టుకోవడం జరిగింది. బట్ ఇవన్నీ కూడా ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు గమనిస్తూ చాలా కార్యక్రమాలు తీసుకున్నారు. మంత్రి గారు ఇప్పుడే చెప్పినారు. అవన్నిటి కూడా ప్రజలకు అందించడానికి చివరి వరకు ప్రయత్నం చేయాలని అందరం కూడా అనుకుంటా ఉన్నాం. గౌరవ శాసకులు అయితే నిరంతరం మీ నియోజకవర్గం గురించి ప్రతి రోజు రివ్యూ చేసుకుంటూ ఏ ఒక్కరు మంత్రి దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి అది కావాలని అడుగుతూ ఉంటారు. మీ శాసనసభ్యులతో పాటు మేము మీతో ఉన్నాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీ వెన్నట్టు ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి మీద, మీ శాసనసభ్యుల మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హైదరాబాద్ హైదర్ నగర్ డివిజన్ నిజాంపేట్ రోడ్లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి బలిదాన్ దివాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాజరయ్యారు. మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాధవరం కాంతారావు ఇతర కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఎంపీ అరవింద్ మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ఆర్టికల్ 370, 35A వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అని కొనియాడారు. కశ్మీర్కి వెళ్లడానికి పర్మిషన్, పాస్లు పెట్టొద్దని, 2 జెండాలు 2 రాజ్యాంగాలు ఉండొద్దని ఆయన పోరాడారని అన్నారు. కాశ్మీర్కి వెళ్లి అక్కడ న్యాయ పోరాటం చేసి అరెస్టులకు భయపడకుండా త్యాగాలు చేసిన గొప్ప నాయకుడని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్, ఎన్ఎస్సిబి నగర్లో ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కళ్యాణం అనంతరం 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ అధికార ప్రతినిధి కొలన్ సత్యనారాయణ పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నరసింహ తదితరులు పాల్గొన్నారు. బండి
पद्मालयाय नमः ओम पद्माय नमः ओम तुलस्यै नमः ओम तुलस्वाहाय नमः ओम तुलसीदाय नमः ओम तुलसीदाय नमः ओम तुलसीदाय नमः ओम तुलसीदाय नमः కార్యక్రమంలో ప్రతి ఏటా మేము ఇల్లమ్మ గుడి దగ్గర చేసుకుంటాము. ఈ కరోనా కారణంగా ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఇంటికి ఇక్కడనే మేము మా ఏరియా మా బస్సులో చేస్తున్నాము ఈ అన్నదానాన్ని. ఇది ఈ రోజే కాదు, మేము గతం మాకు తెలివి వచ్చిన కాంచి ఈ కార్యక్రమం మొత్తం చేస్తూనే ఉన్నాము. ఈ పెద్దల ఆశీస్సుతోని బస్సు కమిటీ పెద్దలతోని మా ఫ్రెండ్స్తోని గ్రూప్ అందరం కలిసి ఈ కార్యక్రమం ప్రతి ఏటా చేస్తూనే ఉంటాం. ఈ కళ్యాణం అయిపోయిన వెంటనే ఈ అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి ఏటా చేస్తూనే ఉంటాం. ఇంకో 10 నిమిషాలు అన్నదాన కార్యక్రమం కూడా పెద్దల ద్వారా కార్యక్రమం మొదలు. ఎంతమంది పాల్గొంటారు దీంట్లో? 15 మంది పైనే ఉంటాం. అన్నదానం ప్రతి ఏటా 1000 మనిషి పైనే ఉంటాం, తక్కువ ఏమి ఉండదు. ప్రతి ఏటా పెరుగుతుందిగా, తగ్గేది ఏం లేదు. ఇక్కడ ఎవ్రీ ఇయర్ మల్కంపేట ఎల్లమ్మ తల్లి లోకమాత కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. అలాగే మోహన్ ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరూ ఎవ్రీ ఇయర్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఈ కార్యక్రమం చేయడం జరుగుతుండే. కాబట్టి కరోనా వల్ల అక్కడ చేయడం సాధ్యం కాలేదు. అందుకని ఇక్కడ ఎవరి ఇంటికాడ వాళ్ళు ఏ బోనమైనా చేసుకోవాలని ఒక నినాదం గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఎలా అయితే చెప్పారో దాని విధంగానే ఇక్కడ కమిటీ సభ్యులు మోహన్ ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఇక్కడ రాజేష్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ అమ్మవారిని. జమ్మికుంట పట్టణ పరిధిలో నిర్వహించిన హరితహారంలో భాగంగా ప్రభుత్వ స్థలాలను అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ పరిశీలించారు. నాటిన ప్రతి మొక్క బతికేలా చూడవలసిన బాధ్యత మున్సిపల్ అధికారులకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, తహసీల్దార్ నారాయణ, మున్సిపల్ కమిషనర్ అనినూర్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రి ప్రాంతంలో మియావాకీ ప్లాంటేషన్ అని సాపేక్షంగా అనుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ గౌరవ మంత్రి గారి ముందు తీసుకెళ్ళి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మంత్రి గారు ఒప్పుకుంటారు కనుక ఈ రకంగా మొక్కలు పెట్టే ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఓవరాల్గా మనకి 60,000 నుంచి 70,000 మొక్కలు జమ్మికుంట పట్టణంలో పెట్టే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది మామూలు నర్సరీ మొక్కలు కాకుండా ఇవన్నీ కూడా అడవి నుంచి కానీ మీకు వేరే ప్రాంతం నుంచి పెద్ద పెద్ద మొక్కలు తెప్పించి ఆ మొక్కలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపుగా 10,000 మొక్కలు, 12 ఫీట్ల మొక్కలు మా చైర్మన్ గారు, కమిషనర్ గారు తెప్పించడం జరిగింది. అంటే మీరు గతంలో పెట్టే మొక్కలు చేసేవాళ్ళు చాలా చిన్న చిన్న ఫీట్ 2 ఫీట్ల మొక్కలు పెట్టిన చెప్తూ ఉండేది. కానీ ఈ హరితహారంలో దాదాపు 2 మీటర్ల పొడవు, అంటే 12 ఫీట్ల అంటే 3 మీటర్ల పొడవు ఉన్న మొక్కలు మనం తెప్పించడం జరిగింది. దానికి ఖచ్చితంగా ట్రీ గార్డ్ పెడతాం, కర్ర పెట్టి పెడతా ఉంటే సందర్భంలో అంటే ప్రతి మొక్క కూడా బతకాలని చెప్పి ఆ కాన్సెప్ట్తో ఈసారి ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలోనే జమ్మికుంటలో ఉన్న స్థలాలు చూసే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు. దీనికి మా చైర్మన్ గారు, కమిషనర్ గారు, మా తల్లి గారు, మా మృతాసులు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతాం. బోధన్ పట్టణంలో సేకరిస్తున్న చెత్త, మాంసపు ముద్దలు, జంతు చర్మాలు రోడ్ల ప్రక్కన మున్సిపల్ సిబ్బంది పారేస్తున్నారు. పట్టణం నుండి బయటకు వెళ్లాలన్నా, పట్టణంలోకి రావాలన్నా చెత్త దిబ్బలు, మాంసం ముద్దలు, జంతు చర్మాలు, కులిన పండ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఈ రోడ్లపై ప్రయాణించే ప్రయాణికులు, వాహనదారులు ఇక్కడి నుండి వచ్చే దుర్గంధంతో ఇబ్బంది పడుతూ ప్రయాణించాల్సి వస్తుంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోతుగల్లో మండల వైద్య అధికారి డాక్టర్ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా ఎంపీపీ జనగామ శరత్రావు, జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తన్నేరు గౌతమ్ రావు, సెస్ డైరెక్టర్ విజయరామారావు, మార్కెట్ చైర్మన్ యాది మల్లేష్, సింగిల్ విండో చైర్మన్ తన్నేరు బాపురావు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి ఇందులో హై రిస్క్ గ్రూప్ అంటే ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో వాళ్ళని హై రిస్క్ గ్రూప్ అంటే వాళ్ళు ఎవరంటే 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు, ప్లస్ 60 సంవత్సరాల లోపైన వాళ్ళైనా కానీ బీపీ, షుగర్, టీబీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్లో ఫ్రీగా 2 కాటన్ మాస్క్, యాక్చువల్లీ ఇది మనము కుట్టించినాం, మన సిరిసిల్లనే కుట్టించినాం, హెచ్ఎస్జీ గ్రూప్స్తో కుట్టించినాం. దాదాపు 71,712 మంది బెనిఫిషరీస్ ఉన్నారు మన జిల్లాలో. అందరికీ 2 మాస్కులు 1,43,000 మాస్కులు కుట్టించడం జరిగింది. దానికి గవర్నమెంట్ స్పాన్సర్ చేసి మనకు అందరికీ ఎలిజిబుల్, రాష్ట్రంలో మొత్తం అందరికీ, మన జిల్లాకు 71,000 ఉంటే రాష్ట్రంలో మొత్తం అందరికీ ఇది కొన్ని మనం ఇచ్చాం, కొన్ని ఇంకోళ్ళు ఇస్తున్నాం. ఓకే సార్. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి, దాన్ని కలిసి జీవించాలి, అది పోయేటట్లేదు. మనలో అదొక భాగం అయిపోయింది కాబట్టి మనది మనం దూరంగా ఉండాలి. మనం ఒక అవేర్నెస్ కల్పించి వారి ఆరోగ్యం బాగుపోయేటట్టు చూసుకొని వారికి మాస్కులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ పంపించే మాస్కులను మన యొక్క హాస్పిటల్లో పంపిణీ చేయడం జరుగుతుంది. కార్యక్రమం చిన్నదే అయినా డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు ఇట్లా మాస్కులు పంచుదాం సార్ మీరు రండి అంటే, సరే సార్ నిన్న వైద్యాధికారి డిఎంఎడ్హెచ్ డాక్టర్ రాజ్ మన్మోహన్ గారికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వారికి స్వాగతం చెప్పుకుంటూ నమస్కారం చెప్పుకుంటూ, అలాగనే వారు మొదటిసారిగా అంటే మేము ఈ మీటింగ్ తోటి బయట నుండి కష్టపడుతున్న ఈ యొక్క మొత్తం మెడికల్ సిబ్బంది, ముఖ్యంగా ఆశా వర్కర్లు, గ్రామాల్లో ఏఎన్ఎంలు, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. అనేక రకమైన కార్యక్రమాలు టీవీలు చెప్తున్నాయి, వల్ల అన్నీ కూడా పేపర్లలో వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించుకుంటూ ప్రజల ఆరోగ్యం ఏ విధంగా కాపాడుకోవాలని చెప్తారు. కాబట్టి ఇందులో ఒకటే స్వీయ నియంత్రణ. మనం ఎంత మంచిగా ఉన్నా కూడా అది మనం ఆ కరోనా అనేది అరికడతలేము. అంటే మనం ఎక్కువ డాక్టర్లో లేకుంటే రాజకీయ నాయకులు కాదు, మనం ప్రజలకు చెప్పగలిగింది ఏంటంటే ఎవరిది వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఫస్టే ముఖ్యమంత్రి గారు చెప్పారు, స్వీయ నియంత్రణే శ్రీరామ రక్షని, స్వీయ నిర్బంధం. అంటే ఇప్పుడు ఇక రోజు లాక్డౌన్ అయిపోయింది, సరే మన మండలం జనాభా 40,000 అయినప్పటికీ కూడా కొంచెం అవేర్నెస్ రావాలని 10,000 మాస్కులు కొట్టించి కూడా మా గౌరవ ఈ అందరికీ ప్రాంతానికి ముఖ్యమైన నాయకుడు, అందరికి ఆరాధ్య దైవం కేటీఆర్ గారు ఫోటో పెట్టించి అందరికీ కూడా పంచడం జరిగింది. అందుకే మాస్క్ ధరించాలి. ప్రభుత్వం కూడా నిబంధనలు పెడుతుంది, మాస్క్ లేకుంటే ఫైన్ ఇస్తామంటే ఏదో పబ్లిక్ దగ్గర ఫైన్ తీసుకోవాలని కాదు, అంటే భయం ఉండాలని. రోడ్డు మీదకి వస్తే మాస్క్ పెట్టుకొని రావాలని. ఏఎన్ఎంలు అయితే కష్టపడుతున్నారు అన్ని. ఇప్పటికి కూడా మీరు ఉన్న మాస్కులను ఊర్లలో 70 సంవత్సరాలు దాటిన వారికి కానీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇచ్చి దయచేసి వాళ్ళకి ఒకటే కోరాలి, చేయాలని మా ఆలోచన. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పంతులు, కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఒక అర్చకుడికి కరోనా వైరస్ సోకిన విషయంపై స్పందించారు. దీనిపై కొందరు అవహేళన చేసే విధంగా చూపించాయని, అలా చేయడం సరికాదన్నారు. అందరూ భౌతిక దూరం పాటించాలని, కరోనా వైరస్ అందరికీ సోకుతుందని, దీనికి సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనాకు ఎవరు అతీతులు కారని తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు చిలుకూరు బాలాజీ దేవాలయం మూసి ఉంటుందని ఆయన అన్నారు. రాత్రి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఉండేటటువంటి అర్చక స్వామికి కరోనా పాజిటివ్ అని తేలింది. మా మఠాధిపతి వారు, అహోబిల మఠం పీఠాధిపతి వారు వెంటనే నిర్ణయం తీసుకొని తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దేవాలయాన్ని మూసిపెట్టాలి భక్తులకి నిర్ణయం తీసుకున్నారు. దానికి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎందుకంటే అర్చకుడు సమాజ హితం కోసం పనిచేసేవాడు. భక్తులందరి దర్శనార్థం ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టి దర్శనం చేయించే క్రమంలో ఆయనకి కరోనా సోకింది అనేటటువంటి విషయం భక్తులు గమనించాలి.
అయితే కొన్ని టీవీ ఛానళ్ళు అర్చకునికి కరోనా అని చెప్తే కొన్ని హేళనగా చూపించడం జరిగింది ఇంతకుముందు కూడా. వాటికన్ సిటీలో ఉండే పోప్ గారు ఈస్టర్ సందర్భంగా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ నడుమ నుంచి మాట్లాడారు. ఇమాం గారికి కూడా కరోనా సోకుతుంది. ప్రతి మానవుడికి కరోనా సోకే అవకాశాలు ఉన్నాయి. మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్సింగ్, సామాజిక దూరం పాటించాలి. ఇవన్నీ అందరూ పాటించినా కూడా కొంతమందికి కరోనా సోకే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ వాళ్ళకి సోకుతుంది, డాక్టర్లకు సోకుతుంది, మంత్రులకు సోకుతుంది, ఎమ్మెల్యేలకు సోకుతుంది, ఎంపీలకు సోకుతుంది. కరోనా అనేది ఒక వ్యాధి, భయంకరమైన విషవ్యాధి. చైనా వాడిని మనం నిందించడం మానేశాము. అర్చకుడిని హేళన చేయొద్దని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. చిలుకూరు మాత్రం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భగవంతుడి దర్శనం ఇంకొన్ని రోజులు భక్తులకి అందుబాటులో ఉండదు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాన్ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో వివిధ సమస్యల పరిష్కారానికై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ రాజన్న మాట్లాడుతూ ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, కరోనా టెస్టులు, వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నరేష్ తోకల, రమేష్, మల్లేష్, చిలుక శంకర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా చంద్రశేఖరరావు ఈరోజు తెలంగాణలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడు. ఈరోజు రాష్ట్రంలో కరోనా అనేటువంటిది విజృంభిస్తుంది. కరోనాతో ఈరోజు రాష్ట్రంలో అనేక మంది చనిపోతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నట్టు మనకు కనబడుతుంది. కనుకనే ఈరోజు కరోనాకు సంబంధించినటువంటి ఏదుందో ఆ ట్రీట్మెంట్ను ప్రైవేటు హాస్పిటల్లో చేర్చాలని, ఆరోగ్య కార్డును కూడా అలా అనుసంధానం చేయాలని చెప్పి మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగనే ఈ కరోనా సందర్భంగా, లాక్డౌన్ సందర్భంగా పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలను కూడా మొత్తం మాఫీ చేయాలని, ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి రోజుకు పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలను ఈరోజు అణగదొక్కడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఈ ధర్నా చేయడం జరుగుతుంది. కనుక ఇప్పటికైనా కరెంటు ఛార్జీలను కానీ, ఈ పెంచినటువంటి పెట్రోల్, డీజిల్ రేట్లను కానీ తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కరోనా మాటన అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలకు అవలంబిస్తూ ఉన్నారు. ఈ యొక్క విధానాలు మానుకోవాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ రోజుకు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపైన మోయలేనటువంటి భారాన్ని మోపుతున్నటువంటి ప్రభుత్వాలు ఇప్పటికైనా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కరోనా వైరస్ను ఇవాళ ఆరోగ్యశ్రీలో కలిపి పేద ప్రజలకు వైద్య సౌకర్యాలు అందించాలని చెప్పి న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనలు చేపట్టవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల దేవస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కాగా శ్రీ భద్రకాళి దేవస్థానానికి వచ్చే భక్తులకు ముందు జాగ్రత్త చర్యలు ఏర్పాటు చేసినట్లు భద్రకాళి ఆలయ సూపరింటెండెంట్ విజయ్ తెలిపారు. रेसिपी
క్రియా సంఘ్ సొసైటీ వారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాలు మరియు హైదరాబాద్లోని ఇతర మత ప్రదేశాల్లో క్రిమి సంహారక మందును స్ప్రే చేయించారు. తమ సేవలు కావాల్సిన వారు 9347010276కు SMS చేయాలని కోరారు. అనంతరం క్రియా సంఘ సొసైటీ వ్యవస్థాపక కార్యదర్శి షేక్ నయీం మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. షేక్ నయీం, నేను క్రియా సంఘ్ సొసైటీ ఎన్జిఓకి ఫౌండర్ సెక్రటరీ. మేము రసూల్పురలో లాస్ట్ 70 రోజుల నుంచి మేము కోవిడ్ లాక్డౌన్ రిలీఫ్ వర్క్లో పనిచేస్తున్నాం. ఇందులో దాదాపు 2 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేసినాం. 3000 మంది ఫ్యామిలీస్కి మేము రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసినాం. ఇట్లాగే వేరే రకంగా క్రానిక్ డిసీజ్ ఉన్న పేషెంట్స్కి వాళ్ళకి మందులు కూడా మేము 2 నెలల నుంచి సప్లై చేస్తున్నాం. వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ డోర్ డెలివరీ. అదేవిధంగా మేము ఇప్పుడు ఈ సీజన్ వస్తుంది, డెంగ్యూ, మస్కిటో బోర్న్ డిసీజెస్కి సీజన్ వస్తుంది. సో ఆల్రెడీ మనం ఒక పెద్ద పెండమిక్తోని ఫైట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ దోమల వల్ల వచ్చే రోగాలతోని మనం ఫైట్ చేయలేం. అందుకే ప్రివెంటివ్ మెజర్గా మేము ఒకటి స్టార్ట్ చేసినాం. పబ్లిక్లో అవేర్నెస్ ఇస్తున్నాం, మన ఇంటి చుట్టుపక్కల మంచి క్లీన్ హైజీన్ పెట్టుకోవాలని. దాంతోపాటు ఫాగింగ్ మిషన్తో మేము ఫాగింగ్ చేస్తున్నాం. యాంటీ లవరియల్ స్ప్రే చేస్తున్నాం, మా వాలంటీర్స్గా చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ మెకానిజం పైన చాలా భారం పడి ఉంది. సో వాళ్ళే అన్నీ చేయాలని కాదు, ఇది మనది కూడా బాధ్యత. మనం కూడా ఎంతవరకు మనతోనే అవుతుంది మనం చేయాలా. సో అదేవిధంగా మేము అన్ని రిలీజియస్ ప్లేస్ల మస్జిద్, మందిర్, చర్చ్, గురుద్వారా, మదర్సల్ ఇట్లాంటిది అన్ని ప్లేసెస్లో సోడియం హైపోక్లోరైడ్ కెమికల్తో డిస్ఇన్ఫెక్ట్ స్ప్రే కొడుతున్నాం. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాం. ఎవరికైనా ఈ మా సర్వీసెస్ అవసరం ఉందా అంటే ఎక్కడైనా టెంపుల్స్లా, మస్జిద్లా, చర్చ్లా, గురుద్వారాలా మా నంబర్కి మీరు వాట్సాప్ చేయవచ్చు. ఆ వాట్సాప్కి చూసి మేము మీ ఏరియాకి వచ్చి మా సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. మా నంబర్ ఉంది 9347010276. ఈ నెంబర్ పైన వాట్సాప్ చేయవచ్చు. అదేవిధంగా ఎవరైనా వాలంటీర్గా మాతో కలిసి ఇంకా సేవలు చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మాకు ఈ నెంబర్ పైన వాట్సాప్ చేయండి. మనం అందరం కలిసి మన రసూల్పురకి, హైదరాబాద్కి, మన తెలంగాణకి, మన భారతదేశంకి కాపాడడానికి, పబ్లిక్కి హెల్ప్ చేయడానికి మనం అందరం కలిసి పనిచేద్దాం. ఈ వాయిస్ మీ అందరి దాకా మెసేజ్ పంపించడానికి ఈ టీవీ ఛానల్కి నేను ధన్యవాదాలు చెప్తున్నా. మాకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీకి సంబంధించి 4 రాజ్యసభ స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన జగన్కు మంత్రి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు జిల్లా రేపల్లె నుంచి ఒక సామాన్య కార్యకర్త రాజ్యసభలో అడుగు పెడుతున్నారంటే దానికి జగన్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే సాధ్యమైందని చెప్పారు. మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నికైన సందర్భంగా రేపల్లెలో కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి పర్యటన, నూతనంగా నిర్మించిన రైతు బజార్ను ప్రారంభించిన కేటీఆర్. హైదరాబాద్ లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివాస్ కార్యక్రమం. హాజరైన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. జమ్మిగుంట పట్టణ పరిధిలో హరితహారం, నాటిన ప్రతి మొక్క బ్రతికేలా చూడాలని ఆదేశించిన అడిషనల్ కలెక్టర్. బోధన్ పట్టణంలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం, సేకరిస్తున్న చెత్తను రోడ్ల పక్కనే పడేస్తున్న వాయనం. నాలుగు రాజ్యసభ స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యత, సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ.
ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.